ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. సత్వగుణముతో కూడిన వాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను పోగొట్టుకున్నవాడును త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును కర్మను ద్వేషింపడు, శుభమును, నిష్కామమును, సుఖకరమునకు కర్మ ఎందు ఆసక్తుడు కాడు, అనగా అభిమానము కలిగి ఉండడు. ఈరోజు చెప్పేవ 11వ శ్లోకంలో భగవానుడు కర్మఫలమును త్యజించు వాడే త్యాగాన్ని వచించున్నారు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీ చ విధీయతే. కర్మలను అశేషత సంపూర్ణముగా త్యక్తుం విడుచుటకు దేహభృత దేహధారియగు జీవునకు నశక్యం హి సాధ్యము కాదు కదా. యహ తు ఎవడైతే కర్మఫల త్యాగి కర్మల యొక్క ఫలములను విడుచుతున్నాడో సహా అతడు త్యాగి ఇది త్యాగి అని అభిధీయతే పిలువబడుతున్నాడు. కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారి జీవునకు సాధ్యము కాదు. ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుతున్నాడు అట్టివాడే త్యాగి అని పిలువబడుతున్నాడు. దేహధార్య జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసే ఉన్నాడు. కావున కర్మలను సంపూర్తిగా విడుచుటకు అతనికి సాధ్యపడదు. ఈ కారణమున ఆయా కర్మలను చేయొచ్చు వాని ఫలములను విడుచుటయే సర్వోత్తమ పద్ధతి. అట్టివాడు ఇక ఆ కర్మలు చే బద్ధుడు కానేరడు, మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును. త్యాగి అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు, కర్మలను చేయొచ్చు వాని ఫలములను వదిలివాడు త్యాగి అనియు, అభిమానమును సంగమును త్యజించువాడే త్యాగి అని ఈ శ్లోకము ద్వారా వెల్లడి అవుతున్నది. ఓం శ్రీ సాయిరామ్.